ముందుగా ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. జూలూరుపాడు మండల కేంద్రంలో వెంగన్నపాలెం ప్రధాన రహదారిపై బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ, జూలూరుపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి హరిబాబు ప్రారంభించగా ఏఐటియుసి మండల కార్యదర్శి ఎస్కే చాందపాషా మాట్లాడుతూ వాటర్ అలాగే మనం కూడా ఆదరించుకుంటాం. ఇది అట్లుంటాయి కదా ఎందుకన్నా ఎందుకన్నా వద్దు ఉన్నాయి క్లాస్ తాగడానికి ఇది తాగలే అది పట్టుకో ఈ ఆగమన్నా గాలికి ఇప్పుడు అందరం తాగడానికి చేసుకొచ్చింది అయ్యపోతుంది కళాకారి దావా సోదరులారా, ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క చలివేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ ఎండ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ అనేక మందికి ఉపయోగపడే విధంగా నిన్న బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ వారు ఇలా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం దాదాపు 2 నెలలున్న 3 నెలలు ఎండాకాలం అయ్యే వరకు కూడా ఇవాళ పూర్తి స్థాయి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జూలూరుపాడు వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అదేవిధంగా మండల పార్టీ కార్యదర్శి గుంపిని వెంకటేశ్వర గారు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ యొక్క చలివేంద్రాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఇలా చలివేంద్ర ఏర్పాటుకు ముందుకొచ్చి ఇవాళ ఎంతో మంచి కార్యక్రమం చేసిన బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ వారికి వెంగన్నపాలెం జూలూరుపాడు గ్రామ పంచాయతీ తరఫు నుంచి, అదేవిధంగా మండల సమితి పక్షాన వారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాము.